నా పేరు వేముల రామోనేత, పద్మశాలి పరిషత్ అధ్యక్షుడిని. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నేను పుట్టి పెరిగింది చెపల్ బజారు కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో చాలా సన్నిహితం ఉన్నది. అతను ఒక పద్మశాలికి ఎవరైతే దేవునిగా భావించుకుంటామో మార్కండేయుడు సేమ్ అదే మార్కండేయుని వంశంలో ఇతను కూడా సేమ్ అలాగే మార్కండేయునికి ఉన్న ఏదైతే పట్టుదల సేమ్ అలాంటి పట్టుదలతోటే ఇతను ఇంగ్లీష్లో ఇగో అంటారు, అలాంటి వ్యక్తి తెలంగాణ సాధించాలనే ఒక దృఢ నిశ్చయంతో మళ్ళీ దశ ఉద్యమానికి కూడా ఫస్ట్ సారి సెకండ్ సారి 2 సార్లు కూడా అతను 90 ఏళ్ళ దాటినాక కూడా మన తెలంగాణ గురించి పోరాటం చేసినాడు. మరియు అతని ఇంటిని కూడా త్యాగం చేసి తెలంగాణ గురించి అతన్ని నెట్టివేయడం అయినా కానీ అతను ఈ తెలంగాణ సాధన గురించి పాటుపడి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కావడం. ఎందుకంటే ఆ టైంలో ఎవరికి కూడా సహకార సంఘాలు లేనప్పుడు బీసీ కులాలలో చాలామందికి సహకార సంఘాలను ఏర్పరిచి మన కులానికి ప్రతి ఒక్క కులంలో ఏ వృత్తి ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేసి మన బడుగు బలహీన వర్గాలకు అతను ఒక ఆశాజ్యోతిగా నిలిచాడు. కాబట్టి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా ప్రకటించడం ఏమాత్రం సంచనీయం కాదు, ఇది అతని హక్కు. కాబట్టి మనమందరం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపిత వచ్చే వరకు మనమందరం పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.